ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. పొత్తులు సీట్ల సర్దుబాటుపై దాదాపు గంటకు పైగా చర్చించారు. ఈ భేటీలో బీజేపీ పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తుంది. బీజేపీ హైకమాండ్ ఎక్కువ పార్లమెంట్ స్థానాలు కోరుతుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ 3 రోజులుగా అక్కడే ఉన్నారు. ఇవాళ అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఒక కొలిక్కి వచ్చింది సీట్ల సర్దుబాటుకి సంబంధించి, అలాగే పొత్తుకు సంబంధించి కూడా దాదాపుగా ఖరారైపోయింది. ఈ రోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లోని 2024 లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నాయి. మరి సీట్ల సర్దుబాటుకు సంబంధించి పెద్ద హైడ్రామా నడిచింది దేశ రాజధాని ఢిల్లీలో. ముఖ్యంగా బీజేపీ టార్గెట్ 400 సీట్లు పెట్టుకున్న నేపథ్యంలో ఎక్కువ ఎంపీ స్థానాలు తీసుకోవాలని భావిస్తుంది ఆంధ్రప్రదేశ్ నుంచి. ఈ నేపథ్యంలో 25 ఎంపీ స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లోక్సభకు ఇక్కడ దాదాపుగా 10 స్థానాలు బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ 10 స్థానాలు డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా టీడీపీ షాక్ అయ్యి ఎటువంటి పరిస్థితుల్లో కూడా 10 స్థానాలు ఇచ్చేయలేదు లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే 3 రోజుల పాటు ఇక్కడే ఉండి మకాం వేసి మరి టీడీపీ అధ్యక్షుడు అలాగే జనసేన అధ్యక్షుడు ఇద్దరు కూడా దేశ రాజధానిలోనే మకాం వేసి అమిత్ షాతో చర్చలు జరిపారు. ఫైనల్ గా ఇది ఒక కొలికి వచ్చేసింది. ఇక 5 సీట్లు ఇవ్వడానికి టీడీపీ సంసిద్ధతను వ్యక్తం చేసింది. 5 స్థానాలను బీజేపీకి ఇవ్వబోతుంది. 5 ఎంపీ స్థానాలు, 5 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. మరి 5 ఎంపీ స్థానాలకు సంబంధించి చూసుకున్నట్టుగైతే మాత్రం అరకు, రాజమండ్రి, అలాగే విశాఖపట్నం, ఇంకా హిందూపురం, నరసరావుపేట ఇవ్వబోతున్నారు. మరి ఈ 5 స్థానాలు దాదాపుగా ఖరారైపోయినాయి. అరకు, రాజమండ్రి, నరసరావుపేట, హిందూపురం, విశాఖపట్నం. విశాఖపట్నం నుంచి జీవీఎల్ నరసింహారావు పోటీ చేయబోతున్నారు. హిందూపురం నుంచి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పోటీ చేయబోతున్నారు. ఇక చూసుకున్నట్టుగైతే ఇక రాజమండ్రి నుంచి కానీ రాజంపేట నుంచి కానీ పురంధేశ్వరి పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే బీజేపీ 5 స్థానాలని ఈసారి సెకండ్ లిస్టులో అనౌన్స్ చేయబోతుంది. దాదాపుగా పొత్తులు ముగిశాయి, ఇంకా ఖరారయ్యాయి. ఇంకా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఒకే విమానంలో విజయవాడ వెళ్ళి అక్కడ ప్రకటన చేస్తారని తెలుస్తుంది. బీజేపీ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ప్రకటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా ఉత్కంఠభరితమైన రాజకీయాలు ఇక్కడ ఢిల్లీలో జరిగాయి. బీజేపీ, టీడీపీ మధ్య ఒప్పందం కుదిరింది. ఎన్డీఏలో కూడా జాయిన్ కావడానికి లైన్ క్లియర్ అయిపోయింది. ఇక టీడీపీ ఎన్డీఏలో కూడా జాయిన్ అవబోతుంది. మరి దీనికి సంబంధించి అమిత్ షాకు తన సంసిద్ధతను చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు ఎన్డీఏలో జాయిన్ కావడానికి. ఇక దాదాపుగా 3 పార్టీలు కలిసి ఇక రంగంలో దిగబోతున్నాయి. ఇక ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పి టీడీపీ, జనసేన, బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కెమెరామన్ చేతన్తో రామకృష్ణ, అమ్మా న్యూస్, న్యూఢిల్లీ.